మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. అతడికి ఫ్యాన్స్ కాదు భక్తులుంటారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఐపీఎల్ 2024 సందర్భంగా ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మే 10న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తుండగా ఒక అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు నమస్కరించాడు. అనంతరం హగ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా సుమారు 20 సెకండ్ల పాటు ధోని అతడితో మాట్లాడాడు. అనంతరం మైదాన సిబ్బంది సదరు వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. గార్డుల నుంచి రక్షించేందుకు ధోని ప్రయత్నించాడు. ఈ వీడియో మ్యాచ్ తర్వాతి రోజు వైరల్ గా మారింది. ఈ విషయంపై సదరు వ్యక్తి తాజాగా స్పందించాడు. ధోనికి తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించాడు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ధోని రాగానే ఎలాగైనా ఆయన్ని కలవాలని అనిపించింది. వెంటనే కంచె దూకి మైదానంలోకి పరిగెత్తుకుని వచ్చా. ధోని పాదాలను తాకి నమస్కరించా. ధోనిని చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ధోని ఒక లెజెండ్. నాకున్న సమస్య ఆయన పసిగట్టారు. ఎందుకంత వేగంగా ఊపిరి తీసుకుంటున్నావని అడిగారు. నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పానని ఆ అభిమాని చెప్పుకొచ్చారు. తన సమస్య గురించి చెప్పగానే చికిత్స అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తానని చెప్పానని ధోని భరోసా ఇచ్చారని ఆ అభిమాని తెలిపారు. నీకేం కాదు, భయపడొద్దు, నీకు ఏమీ జరగనివ్వను, ఈ సర్జరీని నేను చూసుకుంటా అని మహేంద్ర సింగ్ ధోని తనతో చెప్పినట్లు సదరు అభిమాని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.